హాయ్ గైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో అసిస్టెంట్ గ్రాఫిక్స్ అంటే ఏంటి, సో అది ఎలా యూజ్ అవుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. సో మనకి విండోస్లో క్యాప్షన్ అండ్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. అండ్ అలాగే విండోస్ ఓపెన్ చేసినాక ఇక్కడ అసిస్టెంట్ గ్రాఫిక్స్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా 2 ఆప్షన్స్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ బ్రౌజ్ అండ్ ఎడిట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మనకి బ్రౌజ్ అండ్ ఎడిట్. బ్రౌజ్ ఏంటంటే టెంప్లెట్స్ ఆల్రెడీ ప్రీవియస్గా మీరు డౌన్లోడ్ చేసుకున్నవి ఏమంటే ఉంటాయో అవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. సో మనకి ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా అడోబ్ ప్రీమియర్ వర్డ్ అనేది ఈ సాఫ్ట్వేర్ కొన్ని ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ ఎడిట్లోకి వెళ్తే మనం కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక టెక్స్ట్ లేయర్ తీసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ప్రీసెట్ అంటాం కదా, ఒక టెంప్లెట్ అంటాం కదా, ఒక టెక్స్ట్ టెంప్లెట్ కానీ టెక్స్ట్ ప్రీసెట్ కానీ ఇలా మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు ఎట్ ఎ టైం. లేదు మనకు అందులో ఉన్నవి సరిపోతాయి అనుకుంటే అందులో ఉన్నవి ఏవైనా సరే మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే మనము ఇన్సెట్ ఇలా మనకి ఒక ఫైల్ అనేది వస్తుంది. సో ఈ ఫైల్ ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం యానిమేట్ మనకి ఇక్కడ ఆల్రెడీ యానిమేషన్తో సహా ఉంటాయి. సో చూపిస్తాను చూడండి. సో ఇలా మనకి యానిమేషన్తో సహా ఉంటాయి. దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఇక్కడ జస్ట్ ఈ నేమ్ మీద ఏదైతే ఉందో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే అది సెలక్షన్లోకి వస్తుంది. ఇక్కడ వచ్చింది కదండి, ఇన్సెట్ నేమ్ ఇయర్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం నేమ్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు నా పేరు కళ్యాణ్ కాబట్టి నేను కళ్యాణ్ అని టైప్ చేసా. ఓకే, సో మూటలు తీసుకుంటున్నా. ఓకే, ఇలా నేను నేమ్ అనేది తీసుకున్నా. ఓకే, చూసారు కదా. సో నా నేమ్ అనేది అక్కడ వచ్చేసింది. సో అలా మన ఇందులో బ్రౌజ్లో చాలా టైప్స్ ఆఫ్ ప్రీసెట్స్ ఉంటాయి, టెంప్లెట్స్ ఉంటాయి. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఏది కావాలంటే అది. సో మనము ఎడిటింగ్ చేసే దాన్ని బట్టి మనకి ఏది యూజ్ అవుతుంది, ఏది సెట్ అవుతుంది అనేది మనం యూజ్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ చాలా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది టెక్స్ట్ లేయర్స్ని. సో మనకి టాప్ కావాలంటే టాపు, ఇది టాప్ టెక్స్ట్. ఓకే, అండ్ అలాగే కొన్ని ఈ మూవీస్కి వర్క్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని ర్యాండమ్గా మనకి టెక్స్ట్ అనేది ఇస్తుంటాం కదండి. సో ఇలా మనం ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఓకే, మనకి మూవీస్ సంబంధించిన ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే అలా డిస్క్రిప్షన్ ఏదంటే ఇవ్వాలంటే ఇలా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మనం ప్రతి దానికి లేయర్స్ ఉంటాయి. ఇక ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదండి, ఆల్ఫా గ్లో అని చెప్పి ప్రతిదీ ఒక టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఉంది. ఓకే, కంపెనీ ప్రెజెంట్స్ ఇన్ అసోసియేషన్స్ విత్ ఇలా మనకి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ లేయర్స్లో ఉంటాయి. సో వీటిని మనం యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఓకే, వీటిని డబుల్ క్లిక్ చేస్తే మనం నేమ్ అనేది మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏది కావాలంటే అది మళ్ళీ. అండ్ అలాగే ఇలా చాలా నేమ్స్, నెంబర్ ఆఫ్ నేమ్స్ అనేవి మనకి ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే అది. అండ్ ఇవే కాకుండా అండ్ గ్రాఫిక్స్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ టెంప్లెట్ కావాలనుకోండి. సో క్రికెట్ ఇది ఒక టెంప్లెట్ ఉంది, నేను ఈ టెంప్లెట్ తీసుకున్నాను. ఓకే, ఇది ఎలా యూజ్ చేయాలి అంటే ఇప్పుడు ఇది ఉంది కదండి. సో మనం ఏమైనా స్కోర్ రిజల్ట్స్ ఉంటాయి కదా. సో దానికి సంబంధించిన ఏమైనా యూజ్ చేయాలనుకుంటే సో దానికి సంబంధించిన టెంప్లెట్స్ అనేవి ఇలా మనకి రివీల్ అవుతుంది. సో దీన్ని మనం యూజ్ చేసుకొని ఓకే, సో కావాలంటే సైజ్ పెంచేసుకొని మనం వీటిని అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన ప్రతిదీ మనకి ఇక్కడ మనకి రైట్ సైడ్లో ప్రతిదీ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ సబ్ టైటిల్ అని ఉంది కదండి, ఇక్కడ టైటిల్ అండ్ సబ్ టైటిల్స్, సోర్స్ టైటిల్, ఇలా ప్రతిదీ మనకి ఇక్కడ నేమ్స్ అనేవి ఉన్నాయి. సో స్కోర్ రిజల్ట్స్లో మనకి ఏదైనా మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా పెడితే మొత్తం చేంజ్ అయింది. ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఏదైనా సరే ఇలా మనం మార్చేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఇలా ప్రతిదీ కూడా మనం మార్చుకోవచ్చు. ఇలా యూజ్ చేసుకొని మనకి నెంబర్ ఆఫ్ చాలా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది
యానిమేషన్స్ ఉంటాయి. సో ఓకే ఇలా. సో ఇది కూడా యానిమేషనే ఉంటుంది. ఓకే, ఇలా స్కోర్ రిజల్ట్స్ అనేది ఇలా మనకి యానిమేషన్లో ఉంటుంది, దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే ఇది ఇలా. సో దీన్ని మనం సైజ్ పెంచుకుంటే సరిపోద్ది. ఓకే, ఇలా మనం కావాల్సినవి యూజ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే మీకు ఇక్కడ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ప్రతిది కూడా ఎడిటబుల్గానే ఉంటుంది. ఓకే, ఇలా మనకి చాలా ఉంటాయి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది మన చాయిస్ అనమాట. సో ప్రతిది కూడా అలా స్పోర్ట్స్ స్కోర్ బోర్డు, అలాగే స్పోర్ట్స్ ట్రాన్సిషన్స్, ఫిల్మ్ క్రెడిట్స్, క్లాస్ కమింగ్ అప్, ఇలా ఇప్పుడు నేను ఇలా యూజ్ చేసినవన్నీ టాప్లోకి వచ్చాయి. ఓకే, సో ఇలా మీరు ఇంకేమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. లేదు కొత్తది క్రియేట్ చేసుకుంటాను అంటే మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, టెంప్లెట్స్ అనేది ఓకే, టెక్స్ట్ ప్రీసెట్ సంబంధించినవి అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇలా మనం ఏదైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ప్రీమియర్లో ఉన్నవన్నీ మనం యూజ్ చేసుకొని ఇలా మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు నేను కొత్తగా ఒక టెక్స్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో నాకు తగ్గట్టుగా నాకు కావాల్సింది. సో నేను ఒక లేయర్ తీసుకున్నాను, తీసుకొని కళ్యాణ్ అని పెట్టుకున్నా. ఓకే, దీన్ని కొంచెం సైజు పెంచుకుంటున్నా. ఓకే, సైజ్ పెట్టుకున్నా. అంటే రెగ్యులర్లో కాకుండా దానికి నేను మంచి ఫాంట్ అనేది పెట్టుకుంటున్నాను. బేబ్స్ నేను వచ్చి ఇది కొంచెం బాగుంటుంది నాకు. సో ఓకే, నేను దీన్ని సైజు పెంచుకున్నా. అండ్ అలాగే ఇది ఇక్కడ పెట్టుకున్నా. దీనికి నేను బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. సో మనం కలరు, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో నాకు ఎల్లో కావాలి. సో ఎల్లో కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో దీని సైజ్ అనేది పెంచుకుంటున్నా. ఓకే, ఒపాసిటీ అనేది మనకి ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు. మన టెక్స్ట్ హైలైట్ అవ్వాలి కాబట్టి సో కలర్ అనేది వేరే కలర్లోకి చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఎల్లో కలరే పెట్టి టెక్స్ట్ కలర్ బ్లూ కలర్లోకి ఇవ్వాలి అనుకుంటున్నాను. బ్లాక్ కలర్లోకి టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓకే, సో టెక్స్ట్ ఓకే, ఓకే దీనికి రౌండ్ కావాలంటే రౌండెడ్గా మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా నాకు ఏమాత్రం సరిపోద్ది. ఓకే, ఇది టెక్స్ట్. సో ఇలా పెట్టుకున్నా. అండ్ అలాగే నాకు ఇంకో టెక్స్ట్ కావాలి. సో ఇది ఇక్కడ ఏం పెట్టాలనుకుంటే నేను క్రియేషన్స్ అని పెట్టుకుంటాను. క్రియేషన్స్. ఓకే, సో నాకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, షేప్ అనేది నాకు అవసరం లేదు. షేప్ అనేది అన్క్లిక్ చేస్తాను, కలర్ వైట్ ఇస్తాను, సైజు కూడా తగ్గించాను. తగ్గించేసి వీటికి కొంచెం లెటర్స్ కొంచెం ఎక్స్పెండ్ అవ్వాలి. ఓకే, సో నేను ఈ రెండు సెలెక్ట్ చేసి లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ని ఇచ్చేసా. ఓకే, ఇలా అలైన్ సెక్షన్ పెట్టుకున్నాను. ఓకే, ఇది ఇలా పెట్టుకున్నా. ఓకే, సో నేను రైట్ సైడ్ నుంచి ఇవ్వాలి అనుకున్నాను. ఓకే, వచ్చింది. సో రెండు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇది నాకు ఇలా కావాలి. సో ఇప్పుడు ఈ రెండు కలిపి నేను గ్రూప్ చేసిన ఒక గ్రూప్ తీసుకున్నా. సో రెండు గ్రూప్లో ఉన్నాయి. ఓకే, ఇదంతా ఒక గ్రూప్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో దీనికి నేను కొంచెం ఇప్పుడు యానిమేషన్ చేయాలి. ఓకే, సో నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నా. ఓకే, రెక్టాంగిల్ తీసుకొని దీన్ని సైజ్ పెంచుకుంటున్నా. ఓకే, ఇక్కడ మాస్క్ అని ఉంది కదా, మాస్క్ అనేది మనం పెట్టుకుంటున్నా.
ఓకే, ఇలా లేదంటే ఇలాగా. సో నాకు ఇటు సైడ్ నుంచి రావాలి. ఓకే, సో ఇక్కడ టాగుల్ అనేది ఉంది కదండి, ఈ టాగుల్ అనేది మనం యానిమేషన్కి ఉపయోగిస్తారు. సో నేను ఇక్కడ టాగుల్ పెట్టుకుంటున్నా, క్లిక్ చేస్తున్నా. సో ఒక దగ్గరకు వచ్చాక ఇలా నేను పెట్టుకున్నా. ఓకే ఓకే, ఇలా వచ్చింది కదండి. తర్వాత కొంత ఫ్రేమ్స్ ఎండింగ్లో నాకు కొంచెం కీ మళ్ళీ పెట్టుకున్నా. సో ఎండింగ్ వచ్చేప్పటికి అలా ఎగ్జిట్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే, డన్. ఇలా మనం సొంతంగా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది క్రియేట్ అయిపోయింది కదండి. సో దీన్ని నేను ఒక ప్రీసెట్ కింద సెట్ చేసేవాలి. సో ఇక్కడ గ్రాఫిక్స్ అండ్ టైటిల్స్ ఉంది కదండి. సో ఎక్స్పోర్ట్ యాజ్ ఎ మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్ ఉంది కదా, క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ నేను కళ్యాణ్ దీనికి నేమ్ అనేది ఇచ్చేస్తాను. కళ్యాణ్ క్రియేషన్స్ అని పెట్టుకున్నా. ఓకే, లైబ్రరీలో పెట్టేసుకుంటున్నా. సో కొన్ని కీవర్డ్స్ అనేది ఇవ్వాలి. ఓకే, కళ్యాణ్ అనేది ఒకటి, ఎంటర్. అండ్ క్రియేషన్స్ అనేది ఇంకొకటి. సో ఇలా నేను కీవర్డ్స్ అనేది ఇచ్చేసా. అండ్ ఓకే ఓకే కొట్టేసా. ఓకే, సో బ్రౌజర్లోకి మనకి కళ్యాణ్ అనేది వచ్చేసింది. ఓకే, నేను ఇది డిలీట్ చేసేస్తున్నా. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కదా, నేను ఇప్పుడు అది తీసుకుంటున్నా. సో వచ్చింది కదండి. సో ఇలా మనకి నచ్చినట్టుగా మనం నేమ్స్ని ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక HTMLలో మనకి టెక్స్ట్ సంబంధించిన ప్రతిదీ కూడా ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా అక్కడ ఇచ్చినవి డిఫాల్ట్గా ఇచ్చినవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి కొత్తగా కావాలనుకుంటే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా అని కాదు, ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు అడోబ్ స్టాక్లో మీరు లాగిన్ అయినట్టుంటే ఇవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది లైసెన్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మీరు అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా కొన్ని ఉంటాయి, ఇట్లాంటివన్నీ మీరు దాంట్లో లైసెన్స్ తీసుకుని ఉంటే లైసెన్స్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకున్న అందుబాటులో ఉండేవి అయితే ఫ్రీ వర్షన్లో ఉండేవి అయితే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్, లేదంటే కొత్తగా టెక్స్ట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతిదీ కూడా మీరు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఎలా అయితే క్రియేట్ చేసుకున్నానో మీరు కూడా అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్.